ఒకప్పుడు న్యూస్ పేపర్ చూస్తే మనకి చాలా సమాచారం వచ్చేది. కానీ ఇప్పుడు నేను 2 పేపర్లు కంపేర్ చేస్తున్నాను. ఒకటి ఈనాడు పేపర్, ఇంకోటేమో హిందూ న్యూస్ పేపర్. చూడండి, మొత్తం అడ్వర్టైజ్మెంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ చూసారు అని అంటే మొదటి పేపర్ ఎంత అడ్వర్టైజ్మెంట్ ఉంది. అలానే ఇక్కడ చూడండి ఎంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంది. అసలు ఇన్ఫర్మేషన్ ఏది, అసలు వార్త ఎక్కడుంది, అసలు న్యూస్ ఎక్కడుంది, న్యూస్ ఐటమ్ ఏది అసలుకి చదువుదామంటే న్యూస్ ఐటమ్ ఉండాలి కదా. ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్, ఎన్ని పేపర్లు చూసినా ఇక్కడ లాస్ట్ చివరి పేజ్ అడ్వర్టైజ్మెంట్, మొత్తం అడ్వర్టైజ్మెంట్. ఇది ఈనాడు పరిస్థితి. అంటే ఈ ఒక పేపర్ అనట్లేదు నేను. ఇప్పుడు హిందూ పేపర్ తీసుకుందాం మనం, ఇంగ్లీష్ పేపర్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ చదువుతారు. ఇక్కడ చూడండి మొత్తం అడ్వర్టైజ్మెంట్, మొత్తం ఫస్ట్ పేజ్ మొత్తం అడ్వర్టైజ్మెంట్. అసలు న్యూస్ ఎక్కడ, న్యూస్ ఐటమ్ ఏది అసలుకి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇదంతా అడ్వర్టైజ్మెంటే. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ మొత్తం అడ్వర్టైజ్మెంటే ఉంటే మనము ఎలా న్యూస్ పేపర్ చదివేది? మరి కమర్షియల్ ఉండొచ్చు, కానీ మరింత కమర్షియలా? న్యూస్ పేపర్ల పరిస్థితి ఎలా ఉంటే, సమాచారం ప్రజలకి అవగాహన కల్పించేటటువంటి న్యూస్ పేపర్ల పరిస్థితి ఎలా ఉంటే, ప్రింట్ మీడియా పరిస్థితి ఎలా ఉంటే, ఇక మిగతా వాటి పరిస్థితి ఎలా ఉండొచ్చు? సో ఖచ్చితంగా ఈ ప్రింట్ మీడియాని చాలా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి, కాదనట్లేదు. కొంచెం లిమిటెడ్గా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, కొంచెము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కొంచెము కంటెంట్ ఇవ్వాలి. కొన్ని న్యూస్ పేపర్లు ఉంటాయి అసలుకి మొత్తం అడ్వర్టైజ్మెంటే ఉంటుందన్నమాట. సో నాకు ఈ న్యూస్ పేపర్ ఈరోజు మార్నింగ్ తీయగానే అసలు ఏం చదువుదాము అన్నా కూడా మొత్తం అడ్వర్టైజ్మెంటే కనబడుతుంది. నాకు కన్ఫ్యూజ్ అయిపోయి కనీసం నేనైనా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. నేను ఇది ఎక్కువ దాదాపు ఈనాడు హెడ్కి యాజ్ వెల్ యాజ్ హిందూ హెడ్కి వెళ్ళి ఇంత అడ్వర్టైజ్మెంట్ లేకుండా కొంచెం లిమిటెడ్ అడ్వర్టైజ్మెంట్, రెగ్యులేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ జరిగితే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను. మీరు నిజమైతే మ్యాక్సిమం షేర్ చేయండి వాళ్ళకి చేరే విధంగా. జై హింద్.